ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పుడు 6 ఏళ్ల కిందట తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆనాడు ఎట్లాంటి పరిస్థితులు ఉండేది, ఇప్పుడు ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో దయచేసి ఒకసారి ఆలోచించాలని చెప్పి నేను కోరుతాను. ఎన్నో మాటలు, ఎన్నో రకాల విమర్శలు, ఎన్నో రకాల అపోహలు, ఎన్నో రకాల అనుమానాలు. ఏమవుతుందో హైదరాబాద్లో, రేపు ఏం జరుగుతుందో హైదరాబాద్, ఎందుకంటే ఇది కోట్ల మంది ప్రజల్ని 400 పైచిలకు సంవత్సరాలుగా కడుపులో పెట్టుకుని చూసుకున్న కన్నతల్లి లాంటి నగరం హైదరాబాద్. మరి అట్లాంటి ఈ నగరంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో, ఈ కొత్త ప్రభుత్వ విధానాలు ఎట్లా ఉంటాయో, ఎందుకంటే దానికి తగ్గట్టు చూస్తున్నారు. అందులో మొట్టమొదటిది అన్నాడు చెప్పింది ఏమంటే, తెలంగాణ వస్తే హైదరాబాద్లో లొల్లి అవుతుంది, గొడవలు అవుతాయి, ఆంధ్ర తెలంగాణ పంచాయతీలు, కులం పేరు మీద పంచాయతీలు, మతం పేరు మీద పంచాయతీలు, నానా రకాల డిస్టర్బెన్స్ ఉంటుంది, లా అండ్ ఆర్డర్ అనేది ఉండదు అనే ఒక బలమైన ప్రచారం అన్నట్టు చేయడం జరిగింది. రెండవ ప్రచారం, హైదరాబాద్ రేపటి రోజున చీకటి అయిపోతుంది, తెలంగాణ వస్తే కరెంట్ ఉండదు, అసలు మొత్తంగా అంధకారం అయిపోతుంది అని ఇంకో ప్రచారం. మూడవది, కొత్త పెట్టుబడులు కాదు, ఉన్న పెట్టుబడులే పోతాయి, పిల్లలకు ఉద్యోగాలు రావు, హైదరాబాద్ దివాలా తీస్తుంది, మన పిల్లలు తట్టబుట్టా చదువుకొని ఎక్కడికో పోయే పరిస్థితి వస్తుందని ఇంకో ప్రచారం. ఇట్లా రకరకాల విషయ ప్రచారం. అన్నింటికి మించి, సరే మీ తెలంగాణ వాళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయా, మీరు పరిపాలించుకోగలుగుతారా, మీ వల్ల అవుతుందా, సరే మీరు ఏదో రోడ్డు మీదకి వచ్చి గొడవ చేయమంటే చేస్తారు, కానీ మీకు ప్రభుత్వాలు నడిపే తెలివితేటలు ఉన్నాయా, మీకు ఆ సమర్థత ఉందా అనే ఒక ప్రశ్న పదే 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 ఆనాడు గంటల పాటు టీవీలో చర్చ జరిగింది. ఒకసారి ఆలోచించారు. 6 ఏళ్లలో ఈరోజు తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్ ఏం జరిగింది అని ఆలోచించుకుంటే, అందరూ కూడా హైదరాబాద్లోనే ఉన్నవాళ్ళు. నేను కూడా ఇక్కడ హైదరాబాద్లో పుట్టినవాడిని కాదు, నేను కరీంనగర్లో పుట్టి హైదరాబాద్లో 4th, 5th క్లాస్ ఇక్కడికి వచ్చాను. I went to a school in Abbots called St. George's Grammar School, and I'm a Georgian, so I take a lot of pride in that also. In fact, I've said this on September 17th. Last time we met, all of us met as a preparatory meeting back then. ఆ రోజు కూడా చెప్పాను, నేను ఇక్కడ చదువుకునే టైంలో హైదరాబాద్లో, ఇక్కడ మేము ఎర్రమంజిల్ కాలనీలో ఉండేది, అక్కడ 135 అని బస్సు వచ్చింది. ఎవరైనా ఇక్కడ ఉన్నారో కాదు, 135 బస్సు వాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి, ఆ 135 బస్సులో కూర్చొని వెంకటరమణ కాలనీ, ఆనంద్ నగర్ కాలనీ నుంచి హైదరాబాద్ మీద నుంచి అబిడ్స్ పోయేది. నేను ఎవ్రీ సమ్మర్ జనవరి, ఫిబ్రవరి వచ్చిందంటే చాలు, హైదరాబాద్ HMWS ఆఫీస్ దగ్గర కుండలు, బిందెలు, మహిళలు తండోపతండాలుగా ప్రదర్శనలు, లొల్లిలు, భయంకరమైన పరిస్థితి. అసలు హైదరాబాద్ నీటికి కటకట. ఈరోజు కూడా ఇక్కడ ఎవరైనా నిజాంపేట కానీ, ప్రగతి నగర్ కానీ, కుత్బులాపూర్ గారి నుంచి వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళు చెప్తారు, 14 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తాయి ఆ ప్రాంతంలో ఒకనాడు, వారం రోజులకు 10 రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చే పరిస్థితి హైదరాబాద్. కానీ కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత బేసిక్ నెసెసిటీస్, ప్రజలకు కావాల్సిన కనీస సౌకర్యాలు ఏంటి? ఫస్ట్ వాటర్ కావాలి, ఏదైనా ఊళ్ళో ఉండాలి అంటే తాగడానికి నీళ్ళు ఉండాలి. అందుకే కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి 2 సంవత్సరాల్లోనే ఒక వాయువేగంతో 2000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి శివారు ప్రాంతాల మొత్తానికి కూడా మంచినీళ్ళు అందించి ఈరోజు హైదరాబాద్లో 14 రోజులు, 10 రోజులు, వారం రోజులు అనే దుస్థితి లేకుండా కనీసం ఆల్టర్నేటివ్ వాటర్ సప్లై తీసుకొచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం అనే మాట ముందుగా నేను గుర్తుచేస్తాను. ఎందుకంటే పెద్ద మాటలు ఎన్నో చెప్పొచ్చు, కానీ ఫస్ట్ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ద బేసిక్ నీడ్స్ యాజ్ అ గవర్నమెంట్. ఆ పని మేము చేశాం. ఐ అష్యూర్ యూ, ఐ ప్రామిస్ యూ, మీరు మళ్ళీ మాకు అవకాశం ఇవ్వండి, GHMCలో తప్పకుండా డైలీ వాటర్ సప్లై చేసే బాధ్యత కూడా మాది అని చెప్పి మాట కూడా చేస్తాను. ఇప్పుడే కేసీఆర్ గారు నేను ఇక్కడికి వస్తున్నప్పుడే నేను వారి ప్రెస్ మీట్ ఫోన్లో చూస్తూ వచ్చినాను. కేసీఆర్ గారు ఇప్పుడే అనౌన్స్ చేశారు, హైదరాబాద్లో ఆల్ డొమెస్టిక్ స్లమ్స్ అండ్ డొమెస్టిక్ సెక్టర్కి ఫ్రీ వాటర్ కూడా ఇవ్వబోతున్నామని చెప్పి కూడా ఇప్పుడే మేనిఫెస్టోలో కూడా అనౌన్స్ చేశారు. గ్రేట్ రిలీఫ్ టు అ లాట్ ఆఫ్ పీపుల్. రెండో పని ఏం చేసింది, పవర్. తెలంగాణ వచ్చినాడు కరెంట్ ఉండేది కాదు, అపార్ట్మెంట్లలో ఇన్వర్టర్లు, జనరేటర్లు, నెల డీజిల్ పోసుకోవాలి, 5,000 రూపాయలు, 6,000 రూపాయలు, ఒక్కొక్కరు 500 రూపాయలు వేసుకొని నడుపుకునే పరిస్థితి. చిన్న జిరాక్స్ సెంటర్ నడుపుకునే వాళ్ళకు కూడా ఇబ్బంది, జ్యూస్ స్టాల్ నడుపుకునే వాళ్ళకు కూడా ఇబ్బంది. అట్లాంటి పరిస్థితి నుంచి 6 నెలల కాలంలో, ఇంకొక మాట చెప్పాలి ఇక్కడ, మనమేమో ఆనాడు స్టార్ట్ అయినప్పుడు పవర్ డెఫిసిట్ స్టేట్, అప్పటికే పవర్ లేదు, కావాల్సిన డిమాండ్ ఏమో 9,000 మెగావాట్స్ ఉంది, ఉన్న పవర్ ఏమో 7,000 మెగావాట్లు, 2,000 మెగావాట్లు లోటు ఉంది. అదే టైంలో కేంద్ర ప్రభుత్వం, NDA ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఖమ్మం జిల్లాలోని 7 మండలాలు
పోలవరంలో కలపాలని నిర్ణయం తీసుకుని ఆ 7 మండలాలు తీసుకొని పోయి ఆంధ్రప్రదేశ్లో కలిపింది. కనీసం మనకు చెప్పని కూడా చెప్పలేదు, ఒక మాట కూడా చెప్పలేదు. సరే 7 మండలాలు పోయినాయి, గొడవ చేసినాం. కానీ ఆ 7 మండలాలతో పాటు ముఖ్యంగా పోయింది ఏంటి అంటే ఒక 450 మెగావాట్ పవర్ ప్రాజెక్ట్ కూడా అందులోనే పోయింది. అప్పటికే డెఫిసిట్, అప్పటికే దాదాపు 2000 మెగావాట్ల లోడ్. దానికి మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు ఆ 450 మెగావాట్లు కూడా అప్పనంగా రాసి కిందికి ఇచ్చేసినాం. గొడవ చేసినాం, లొల్లిపెట్టినాం. అయ్యా అట్లెట్లా చేస్తారు మీరు, అన్యాయం ఇది, చచ్చిపోతున్నాం ఇప్పటికే కరెంట్ లేక అంటే పట్టించుకోలేదు. కనీసం ఒక మాట మాత్రమే కూడా చెప్పాలన్న సంస్కారం కూడా వాళ్ళకి లేదు. తీసుకొని పోయి కలిపేసినాం. వాళ్ళ ఇష్టం మందబలంతో తీసుకొని పోయినారు. పీపుల్ ప్రొటెస్ట్ బట్ దెన్ వి డిసైడెడ్ వాళ్ళు ఏం చేసినా వాట్ వి ప్రామిస్ టు ద పీపుల్ ఆఫ్ తెలంగాణ బేసిక్ నీడ్స్ చేస్తాము అని చేసి తీరాలనుకున్నాం. అనుకున్నట్టుగానే 6 నెలల లోపే ఈరోజు పూర్తి స్థాయిలో కరెంటు సమస్యను పరిష్కారం చేయడమే కాకుండా 24 గంటల కరెంట్, విద్యుత్ ఈరోజు వ్యవసాయానికి కానీ, ఇళ్ళకు కానీ, పరిశ్రమలకు కానీ, వ్యవసాయానికి విద్యుత్ ఫ్రీగా ఇస్తూ మిగతా సెక్టర్స్ కూడా కొంత మినిమం ఛార్జీలు పెట్టి ఈరోజు నాణ్యమైన పవర్ అందిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో. ఇది వాస్తవమా కాదా మీరు ఆలోచించాలని నేను కోరుతాను. దీంతో పాటు హైదరాబాద్ పట్టణమే తీసుకుంటే, శానిటేషన్ తీసుకుంటే, ఎందుకంటే శానిటేషన్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ముఖ్యంగా ఈ కరోనా టైంలో అందరికి కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగింది. మేము వచ్చినాడు జిహెచ్ఎంసీ మీరు మా చేతికి ఇచ్చినాడు, ఆనాడు ప్రతిరోజు 3500 టన్స్ చెత్త కలెక్షన్ జరిగేది. ఈరోజు 6500 టన్నుల చెత్త కలెక్షన్ జరుగుతూ ఉంది. చెత్త పెరగలేదు, ఎఫిషియన్సీ పెరిగింది. స్వచ్ఛ ఆటోలు పెరిగాయి, 2500 స్వచ్ఛ ఆటోలు ఇంటింటికి పోయి తెస్తా ఉన్నాడు. అందుకే ఆ చెత్త కలెక్షన్ పెరిగి కొద్దిగా నగరం పరిశుభ్రంగా కనబడతా ఉంది. ఇంకా చేయొచ్చు, ఇంకా చేయాలి, చాలా చేయాలి. మీకు ఒక విషయం చెప్పాలి, నేను చాలా మంది చాలా మాట్లాడుతూ ఉంటారు, కానీ ఐ అర్జ్ యూ టు థింక్ అబౌట్ దిస్. భారతదేశంలో ఈరోజు కాంగ్రెస్ పరిపాలిత రాష్ట్రాలు ఉన్నాయి, బీజేపీ పరిపాలిత రాష్ట్రాలు ఉన్నాయి. వాళ్ళకు కూడా క్యాపిటల్ సిటీస్ ఉన్నాయి, పెద్ద పెద్ద నగరాలు ఉన్నాయి. కానీ స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్స్ ఏవైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుందో ఆ స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్స్ లో కూడా 40 lakh ప్లస్ జనాభా ఉండే టౌన్స్ లో, సిటీస్ లో హైదరాబాద్ స్టాండ్స్ నెంబర్ 1 in the country. This is a fact. This is a report given by Government of India. This is not my own report. ఇది వాస్తవం. We stood 19th in the overall rankings, but in cities with more than 40 lakh population, we stand number 1. But that does not mean I'm satisfied. I'm not. We still have a long way to go. We still have a lot more to do in terms of sanitation upkeep. ఏం జరుగుతుంది హైదరాబాద్లో మీకు అవగాహన ఉండాలి కాబట్టి చెప్తున్నాను, ఎక్కువ టైం తీసుకున్నాను అనుకోదు. ఆటో వాళ్ళు వచ్చి ఇంటికి వచ్చి చెత్తను తీసుకుంటారు. తీసుకొని మనం 2 గుట్టలు ఇచ్చాం, వేరు చేయమన్నాం. సరే కొద్దిగా జరుగుతుంది, కొద్దిగా జరగట్లేదు, మీకు తెలుసు నాకు తెలుసు. అక్కడి నుంచి తీసుకెళ్ళి ట్రాన్స్ఫర్ స్టేషన్స్కి తీసుకెళ్ళాలి. 17 ట్రాన్స్ఫర్ స్టేషన్స్ ఉన్నాయి, కానీ దూరంగా ఉన్నాయి. అందుకే ఏం చేస్తున్నారు, మధ్యలో ఎక్కడో పాడేసి వెళ్ళిపోతున్నారు. అందుకే ఒక నిర్ణయం తీసుకున్నాం. వీఆర్ డీసెంట్రలైజింగ్ శానిటేషన్, వీఆర్ డీసెంట్రలైజింగ్ వేస్ట్ కలెక్షన్. ఒక 90 కలెక్షన్ అండ్ ట్రాన్స్ఫర్ పాయింట్స్ పెట్టి మొన్ననే ఇక్కడ రామ్ గోపాల్ పేటలో ఒకటి నేను ఇనాగరేట్ చేశాను. 90 పాయింట్స్ పెట్టి క్లోజ్డ్, అవన్నీ కూడా వాసన రాకుండా, మళ్ళీ అక్కడ మినీ డంపింగ్ యార్డ్ తయారు కాకుండా చిన్న స్థలం 500 గజాలు 600 గజాల స్థలంలో మినీ పాయింట్స్, అంటే ఆటోలు దగ్గరగా వచ్చి అక్కడే వేస్తే వెంటనే వచ్చి లారీలు తీసుకొని వెళ్ళిపోయే విధంగా కొత్త రిఫ్యూజ్ కాంపాక్టర్ కూడా తీసుకొచ్చారు. రిఫ్యూజ్ కాంపాక్టర్ అంటే హైదరాబాద్లో పుట్టి పెరిగిన వాళ్ళందరికీ తెలుసు. ఆ డొక్కు బండి ఉంటుంది ఒకటి, 2 బిన్స్ పెట్టుకొని మొత్తం ఊరంతా చెత్త వారేసుకుంటూ పోతుంటుంది. అవి సంక్రాంతి తర్వాత మీకు కనబడవు. ఐ అష్యూర్ యూ, ఆల్రెడీ 55 have been replaced. 55 have been replaced. Another 100 are on the way. అవి కూడా వస్తే అప్పుడు కలెక్షన్ ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఆటో వాళ్ళు కూడా ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద పడేయకుండా, ఎక్కడ పడితే అక్కడ కుమ్మరించి వెళ్ళిపోకుండా ఈ 90 పాయింట్స్లో కలెక్ట్ చేసి వాటిని వెంటనే జవహర్ నగర్ తీసుకొని పోతాం. జవహర్ నగర్లో ఏం చేస్తున్నామంటే అక్కడ 20-25 ఏళ్ల నుంచి ఉన్న లెగసీ డంప్ ఉంది. ఆ లెగసీ డంప్ని 144 కోట్లు పెట్టి క్యాపింగ్ పూర్తి చేశాం. ఇట్ లుక్స్ లైక్ ఏ గ్రీన్ మౌంటైన్, బట్ వాసన వస్తుంది. ఇంకా ఎందుకు వాసన వస్తుంది అంటే ఆ చెత్తలోకి పడ్డ వర్షం ఇంకి కిందికి వచ్చే మురికి నీరు ఏదైతే ఉందో దాన్ని కూడా ట్రీట్ చేయాల్సిన బాధ్యత మన మీద. ఆ నీటిని ట్రీట్ చేయడానికి దాన్ని లిషెట్ అంటారు. ఆ లిషెట్ ట్రీట్మెంట్కి 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ పని కూడా చేస్తున్నాం. దాంతోపాటు మొన్న సౌత్ ఇండియాస్ ఫస్ట్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ 20 మెగావాట్ల ప్లాంట్ని మొన్ననే నేను వెళ్ళి జవహర్ నగర్లో ఇనాగరేట్ చేసి వచ్చాను. ఇంకొక 28 మెగావాట్లకి శంకుస్థాపన కూడా చేసి వచ్చినాను. కానీ the city cannot have only one dump yard. A city like Hyderabad, God forbid, if some accident happens there, what will happen to Hyderabad's waste? Where do we take it? So therefore, ఇంకా 2 స్థలాలు ఆల్రెడీ జిహెచ్ఎంసీకి హ్యాండ్ ఓవర్ చేశాం. లక్కడారంలో ఒకటి,
ప్యారే నగర్లో ఒకటి, ఈ 2 చోట్ల కూడా ఆల్టర్నేట్ డంప్ యార్డ్స్ డెవలప్ చేయబోతా ఉన్నారు. గతంలో ఎవరు పట్టించుకోలేదు. డ్రింకింగ్ వాటర్ విషయానికి మళ్ళీ ఒక నిమిషం వెనక్కి వెళ్తే, హైదరాబాద్లో కొత్తగా ఎవరైనా హైదరాబాద్కి వస్తే ఒక మాట అంటారు, ఒక 6 నెలల తర్వాత కనబడితే వీడికి గండిపేట నీళ్ళు పడ్డాయిరా తెల్లవేయండి వీడు అంటారు. అనేదా కాదా? వాస్తవం. ఆ గండిపేట ఎప్పుడు కట్టారు తెలుసా? 1920లో, ఎగ్జాక్ట్లీ 100 years బ్యాక్. 100 ఏళ్లలో ఒక్క రిజర్వాయర్ కూడా హైదరాబాద్ కోసం, ఇక్కడి ప్రజల కోసం ఏ గవర్నమెంట్ కట్టలేదు. డెడికేటెడ్ డ్రింకింగ్ వాటర్ రిజర్వాయర్ లైక్ గండిపేట. Now for the first time in 100 years, KCR government has chosen to construct a reservoir at Keshawapuram in Shamirpet Mandal. It will be completed in 1 year. Already land acquisition అయిపోయింది, environmental clearance వచ్చినాయి. 1 year లో పూర్తి చేసి హైదరాబాద్ ప్రజలకు కానుకగా ఇస్తాం. ఈ నీళ్ల వల్ల, కేశవాపురం వల్ల, కొండపోచమ్మ సాగర్ వల్ల ఇంకా వేరే నగరాలకు దేశంలో ఎక్కడన్నా నీటికి ఎద్దడి రావచ్చేమో, కానీ హైదరాబాద్లో మాత్రం 2050వ సంవత్సరం వరకు, అంటే ఇంకా 30 years జనాభా ఎంత పెరిగినా, ఎంతమంది వచ్చి ఇక్కడ మీద పడ్డా నీళ్లను మాత్రం, సరిపడా నీళ్లను మాత్రం మనం ఇప్పుడే ప్లాన్ చేసుకున్నామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. ఇక రోడ్స్ విషయానికి వస్తే 4 ప్రోగ్రామ్స్ తీసుకున్నాం రోడ్స్. SRDP పేరు మీద మీరు హైదరాబాద్లో ఎక్కడ తిరిగినా మీకు ఫ్లైఓవర్లు, అండర్ పాస్ కనబడతాయి. వాటిని 6,000 కోట్లతో నిర్మాణం చేస్తున్నాం. ట్రాఫిక్ కండిషన్ తగ్గించాలని వేగంగా పూర్తి చేస్తున్నాం. కేబుల్ బ్రిడ్జ్ కట్టాము, ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. రెండవది, ఉన్న రోడ్లు బాగా మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతో CRMP అనే ప్రోగ్రామ్ తీసుకున్నాం. కాంప్రిహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్ 1800 crores తీసుకున్నాం. అంటే ఉద్దేశం ఏమంటే రోడ్డు మీద గుంతలు పడకూడదనే ఉద్దేశం. అందుకే కాంట్రాక్టర్కి ఏం చెప్పామంటే 710 కిలోమీటర్ల రోడ్లను 6 ప్యాకేజీల కింద విభజించి కాంట్రాక్టర్లకు అప్పచెప్పి, మీరు రోడ్డు వేయండి, మళ్ళీ గుర్తుపడితే 5 ఏళ్ళు మీరే మెయింటైన్ చేయాలి, మేము మళ్ళీ డబ్బులు ఇవ్వమని చెప్పి వారికి పెట్టాం. అయినప్పటికీ ఇంకా పని మిగిలి ఇంకా చాలా పని మిగిలింది, చాలా గుర్తులు ఉన్నాయి, నాకు కూడా తెలుసు, పని మిగిలి ఉంది. మూడవది, we also have gotten another program called as link roads through HRDCL. ఈరోజు 137 లింక్ రోడ్స్ కడుతున్నాం. ఎక్కడికక్కడ మెయిన్ రోడ్ల మీద రద్దీ తగ్గించడానికి స్లిప్ రోడ్స్, లింక్ రోడ్స్ కట్టి వాటిని డీకంజెస్ట్ చేయడానికి, మెయిన్ రోడ్స్ని డీకంజెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ మాట నేను ఎందుకు చెప్తా ఉన్నా, ముఖ్యంగా రోడ్ల మీద అంటే రోడ్ల మీద చాలా పని చేయాల్సి ఉంది, ఇంకా కావాలి, సిన్సియర్గా చేయాల్సిన పరిస్థితి. ఎందుకు రోడ్లు దెబ్బతింటాయి మళ్ళీ మళ్ళీ మన వాళ్ళు అడుగుతూ ఉంటారు, పేపర్లు రాస్తూ ఉంటాయి, గుంతలు ఎందుకు పడుతున్నాయి అంటే నీరు, వాటర్ అండ్ బీటీ, డాంబర్ రోడ్ వేసేది 2 శత్రువులు. ది కాంట్ స్టే టుగెదర్. వర్షం వచ్చి రోడ్డు మీద ఆగితే ఆ రోడ్డు కొట్టుకుపోతుంది. కానీ హైదరాబాద్ పరిస్థితి ఏంటంటే, ఇక్కడ సివరేజ్ సిస్టమ్ పరిస్థితి, MCHలో we cannot handle more than 2 centimeters of rain, which is a fact. And I am your municipal minister, I am confessing to you. మీరు అడగొచ్చు, 6 ఏళ్లలో మీరు ఎందుకు చేయలేదు అని అడగొచ్చు. ఎందుకు చేయలేదు అంటే, we thought there are other priorities like irrigation, like power, like drinking water. ఇది కూడా ప్రయారిటీ అనుకున్నాం, కాకపోతే కొద్దిగా లేటర్ ప్రయారిటీ అనుకున్నాం. కానీ మొన్న వచ్చిన వర్షం వల్ల మాకు ఒక విషయం అర్థమైంది, మొన్న వచ్చిన వరదల వల్ల ఒక విషయం అర్థమైంది. హైదరాబాద్కి ఇంకా మందులు సరిపోవు, ఇంకా హైదరాబాద్ సర్జరీయే కావాలి. ఆ సర్జరీ చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. రాబోయే 2 ఏళ్లలో మళ్ళీ మొన్న జరిగిన పరిస్థితి రాకుండా చేసే బాధ్యత మన ప్రభుత్వానికి మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సర్జరీ అంటే ఏం చేస్తాడని నేను అనుకునేది. ఏం చేస్తానంటే, we are coming out with a strategic Nala development program like SRDP. We are coming out with an SNDP. What it will do is, we will ensure that whatever obstructions there are in the free flow of water, పెద్దలు చెప్తారు నీరు పల్ల మెరుగు అంటారు. నీరు పల్ల మెరుగు అంటే it will go to the lowest point. Fortunately for us, we have Musi. Musi, in fact, through gravity can take 90% of all storm water that comes into Hyderabad. But unfortunately, ఆ మూసికి నీళ్లు పోకుండా అడ్డంకులు కట్టింది మనమేంటే మీరు నేను కాదు, ఇక్కడ కూర్చున్న అందరం దశాబ్దాల పాటు మనం చూసి చూడట్టు పోవడం, ప్రభుత్వాలు వ్యక్తిగతమైన దురాశ. కాబట్టి ఈరోజు నాలాల మీద, చెరువుల మీద ఎక్కడికక్కడ ఆటంకాలు క్రియేట్ చేయడం వల్ల మన కుతుబుల్లాపూర్లో పెద్ద మనిషి బాగా అన్నాడు. నేను చూశాను, వీడియోలో చూశాను, సోషల్ మీడియాలో. ఒక ముస్లిం పెద్ద మనిషి, పెద్ద ఆయన అన్నాడు, तालाब हमारे पास नहीं आया, हकीकत तो ये है कि हम तालाब में गए, इसीलिए पानी घर में आया. వాస్తవం నేను ఇందులో సిగ్గుపడాల్సింది కూడా ఏమీ లేదు, వాస్తవం. ఆ వాస్తవాన్ని అంగీకరిస్తే then you will also agree with me that we need to take tough action. అది తప్పకుండా తీసుకునే దమ్ము, ధైర్యం కేసీఆర్ గారికి మాత్రమే ఉంది. అందుకే ఒక కొత్త చట్టం, JHUC చట్టం తెస్తాము. ఆ చట్టంలో ఏం పెడతామంటే, నాలాల మీద, చెరువుల మీద ఎవరైనా స్ట్రక్చర్స్ కడితే నోటీస్ కూడా ఇవ్వకుండా కూల్చే అధికారం తీసుకుంటాము, తప్పకుండా కూలగొడతాం. అప్పుడు
ఈ రూమ్లో కూర్చున్న వాళ్ళు ఎవరు కట్టినా కూడా కొనబడతాం ముందే చెప్తాను. తర్వాత నన్ను తిట్టొద్దు. మీకైతే నేను పర్సనల్గా చెప్పిన మిగతా వాళ్ళకి టీవీ ద్వారా చెప్తాను. తర్వాత నన్ను తిట్టొద్దు. I will do. We will do. And the reason why I say this is because Hyderabad is that economic engine that drives the growth of state of Telangana. హైదరాబాద్ బాగుంటేనే తెలంగాణ బాగుంటుంది. హైదరాబాద్లో సౌభాగ్యం ఉంటేనే తెలంగాణ మొత్తం కూడా బంగారం తెలంగాణ అయితే తప్ప లేకపోతే కాదు. కాబట్టి హైదరాబాద్ని కాపాడుకోవాలి, ఇక్కడికి పెట్టుబడులు రావాలి, ఇక్కడ పిల్లలకు ఉద్యోగాలు రావాలి, ఇక్కడ రెవెన్యూ పెరగాలి, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండాలి అన్నప్పుడు డెఫినెట్గా కొంత ఫోకస్తో కొంత పట్టుదలతో పనిచేయాల్సిన బాధ్యత కూడా మా మీద ఉన్నది. తప్పకుండా మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. అనదర్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇస్ లా అండ్ ఆర్డర్. ఎందుకు ఈరోజు ఒక అమెజాన్ వస్తుంది హైదరాబాద్కి, ఎందుకు ఒక ఫేస్బుక్ వచ్చింది, ఎందుకు యాపిల్ వచ్చింది, ఎందుకు గూగుల్ వచ్చింది? వాళ్ళ హెడ్ క్వార్టర్ తర్వాత రెండవ చిరునామాగా ఎందుకు హైదరాబాద్ ఎంచుకున్నారు? ప్రపంచంలో ఇన్ని నగరాలు ఉంటే వై డిడ్ దే చూస్ హైదరాబాద్? ఐ వుడ్ సే three things rather. One, political and economic stability. Two, able leadership and progressive policies. Three, law and order. ఈ మూడు సరిగ్గా ఉంటాయి. టాలెంటెడ్ మ్యాన్ పవర్ ఆఫ్ కోర్స్. ఈ మూడు సరిగ్గా ఉంటే నగరాలు డెఫినెట్గా అట్రాక్ట్ చేయగలుగుతాయి ఇండస్ట్రీని, మన పిల్లలకి కొలువులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి. అది లేనినాడు ఏది రాదు. వీళ్ళందరూ కూడా చాలా పెద్ద పెద్ద కంపెనీలు, చాలా తెలివైన వాళ్ళు. వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయి. దే కుడ్ హావ్ గాన్ టు చెన్నై, దే కుడ్ హావ్ గాన్ టు బెంగళూరు, దే కుడ్ హావ్ గాన్ టు ఢిల్లీ ఆర్ ముంబై, అహ్మదాబాద్, ఎక్కడెక్కడికి పోవచ్చు దేశంలో రావాలనుకున్నాం. పోలేదు, హైదరాబాద్కి వచ్చారు. ఎందుకు వచ్చారు? మనకు కొన్ని భౌగోళిక అనుకూలతలు ఉన్నాయి, జియోగ్రాఫికల్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇక్కడ ఎర్త్ క్వేక్స్ రావు, సైక్లోన్స్ రావు. మొన్నంటే వరదలు వచ్చినాయి అనుకోండి, అది కూడా మన తప్పిదం వల్ల వచ్చినాయి, అదర్వైజ్ రావు. వీఆర్ షీల్డెడ్ ఫ్రమ్ ఆల్ దీస్ న్యాచురల్ ఫోర్సెస్. అందుకే వస్తున్నాం. ఇక్కడ మీకు ఎందుకు చెప్తా ఉన్నా ప్రధానంగా అంటే లా అండ్ ఆర్డర్ కూడా హైదరాబాద్లో చాలా ఎఫిషియెంట్ ఉంది కాబట్టే వస్తున్నాం. గుర్తు చేసుకోండి ఒకసారి, ఏమేమన్నారు? ఏదేదో అయిపోతుంది, గొడవలు అవుతాయి, తన్నుకుంటారు, గుద్దుకుంటారంటారు. ఏమైంది? ఈరోజు హైదరాబాద్లో మన ఒక యూకే సంస్థ, బ్రిటిష్ సంస్థ సర్వే చేసింది. కంపారిటెక్ అని ఆ సంస్థ పేరు. They've surveyed cities across the world. ఏ సిటీ సేఫెస్ట్ సిటీ అని, సర్వేలెన్స్ ఎక్కడ ఎక్కువ ఉందని సర్వే చేశారు. సర్వేలెన్స్ అంటే సీసీ కెమెరాస్. ఆ రిపోర్ట్ మొత్తంలో వాళ్ళు చెప్పింది ఏంటంటే హైదరాబాద్ ప్రపంచంగా చూసుకుంటే, ప్రపంచం మొత్తంలో చూసుకుంటే సీసీ కెమెరాల విషయంలో ప్రపంచంలో 16వ స్థానంలో ఉన్నాం, భారతదేశంలో నంబర్ 1 స్థానంలో ఉన్నాం. ఎందుకు ఇంపార్టెంట్ సీసీ కెమెరాస్ అంటే 2-3 కారణాలు మీరు చూస్తుంటారు పేపర్లలో. చైన్ స్నాచింగ్ ఎప్పుడైనా జరిగిందా ఈ మధ్యకాలంలో? చూశారు ఎక్కడైనా టీవీలో కానీ పేపర్లో కానీ? జరగడం లేదు. భయపడుతున్నారు. ఎందుకు? కెమెరాలో దొరికిపోతాం, పట్టుకుంటారు, లోపలేస్తారు, వదిలిపెట్టారు తెలంగాణ పోలీస్, హైదరాబాద్ పోలీస్ అనే భయం. ఇంకా ఎక్కడైనా ఘర్షణలు జరిగినాయా? హైదరాబాద్ తెలంగాణ వచ్చిన తర్వాత హైదరాబాద్ ఎక్కడన్నా ఒక గంట కాదు, అరగంట కాదు, అర నిమిషం కర్ఫ్యూ పెట్టే పరిస్థితి వచ్చిందా? లేదు. ఏ టెన్షన్ లేకుండా హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, ఏ మతమైనా బ్రహ్మాండంగా అందరం కలిసిమెలిసి ఉంటున్నాం. ముఖ్యమంత్రి గారు స్వయంగా హిందూ. He never shies away from showing that he is a Hindu. He practices. ఓపెన్గా యాగాలు చేస్తారు ఆయన, ఓపెన్గా తన ధర్మాన్ని చాటుకుంటారు. కానీ ఆయన ఒక నిజమైన హిందూ కాబట్టే ఇతర మతాల్ని కించపరచరు, ఇతర మతాల్ని అగౌరవపరచరు. అది ఆయనకి మిగతా నాయకులకు తేడా. ఆయన ఎన్నికల సమయంలోనే గుళ్ళకు పోరు, మిగతా సమయాల్లో కూడా యాగాలు చేస్తారు, మిగతా సమయాల్లో కూడా గుడికి పోతారు ఆయన. కానీ వేరే కొంతమంది ఉన్నారు, వాళ్ళకి ఎలక్షన్లో అప్పుడే టెంపుల్ గుర్తొస్తుంది. దానికి మనం ఏం చేయలేము, వాళ్ళ కర్మ. నా విజ్ఞప్తి ఏమంటే మీతో అన్నాదమ్ముల్లాగా కలిసి ఉన్నాం, అన్నాదమ్ముల్లాగా ముందుకు పోతా ఉన్నాం. హైదరాబాద్ నువ్వేం చేసినావు అంటే 6 ఏళ్లలో ఇందాక నేను చెప్పిన వాటితో పాటు ఇంకా చెప్పొచ్చు. 4,70,000 స్ట్రీట్ ల్యాంప్స్ అన్ని కూడా మార్చి ఎల్ఈడి లైట్స్ పెట్టాం. 5 లక్షల సీసీ కెమెరాలు పెట్టాం. ఆకలేస్తే అన్నపూర్ణ సెంటర్ పెట్టాం. పేదవాడికి సృష్టి చేస్తే బస్సు దవాఖాన పెట్టాం. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. హైదరాబాద్ ప్రశాంతంగా ఉంది ఈరోజు. పేకాట క్లబ్ లేదు, గుడుంబ గబ్బు లేదు, ఆకతాయి ఆగడాలు లేవు, పోకిరీల పోకడలు లేవు, మత కల్లోలాలు లేవు, బాంబు పేలులు లేవు. చాలా సుభిక్షంగా ప్రశాంతంగా ఉన్నాం. మరి నన్ను అడిగితే ఇంకో గంట చెప్తా ఏం చేసినామా హైదరాబాద్కి అంటే నేను అడుగుతున్నా, మీకు ఆకలి అయితే తెలుసు, నేను అడుగుతున్నా. మరి మా మీద పోటీ చేసేవాళ్ళు, మమ్మల్ని కాదు మాకే ఓటేయండి అనేటోళ్ళు, మరి వాళ్ళు కూడా చెప్పాలన్నా వద్దా? నేను చెప్తా. 6 ఏళ్ళలో ఏం చేసినా చెప్తా, మళ్ళీ ఓటేస్తే ఏం చేస్తానో కూడా చెప్తా. మళ్ళీ నాలాలు బాగు చేస్తా అని చెప్తున్నా, చెరువులు బాగు చేస్తా అని చెప్తున్నా, ఇంకా బ్రహ్మాండంగా బస్సు దవాఖానా పెంచుతామని చెప్తున్నా,
ఫ్రీ వాటర్ ఇస్తాము పేదలకని చెప్తా ఉన్నా. ఇవన్నీ నేను చెప్తా ఉన్నా. మరి మా మీద పోటీ చేసే మిత్రులు వాళ్ళు కూడా చెప్పాలి కదా, ఏం చేశారో చెప్పాలి. వాళ్ళు కూడా కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నారు, 6 ఏళ్ల నుంచి ఉన్నారు. మరి వాళ్ళు ఏం చేసిండ్రు? హైదరాబాద్ ₹1 పనిచేసిందా? ₹1. నేను కిషన్ రెడ్డిని వారం రోజుల నుంచి అడుగుతున్నా, కాకిలకు కొడుతా ఉన్నాను, అయ్యా కిషన్ రెడ్డి గారు చెప్పండి ₹1 పనిచేసిందా అంటున్నాను. ఆయన ఒకటే అంటాడు, ఏమనంటే మీరు చేసిన ప్రతి పనిలో మాది కూడా ఇస్తా ఉంది ఇంత తాడు. ఎక్కడుంది ఇస్తాను, ఇది కూడా మీకు తెలియాలి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. 6 ఏళ్ల నుంచి అంటే వాట్ ఈస్ అ ఫెడరల్ రిపబ్లిక్? ఇండియా ఈజ్ ఎ ఫెడరల్ రిపబ్లిక్. ఫెడరల్ రిపబ్లిక్ అంటే ఏంటి? వేరే కన్ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్, అన్ని రాష్ట్రాలు కలిసి. అప్పుడు ఎన్టీ రామారావు గారు ఒక గొప్ప మాట అన్నాడు, కేంద్రం మిథ్య అన్నాడు. మిథ్య అంటే ఏంటంటే అది భ్రాంతి. ఇట్స్ నథింగ్, ఇట్స్ యాక్చువల్లీ బాడీ దట్ ఇన్ రియాలిటీ డస్ నాట్ ఎగ్జిస్ట్ బట్ ఇట్ లుక్స్ లైక్ ఇట్ డస్ ఎగ్జిస్ట్. అంటే ఏంటి అది ఉద్దేశం ఏంటి అంటే అన్ని రాష్ట్రాలు, ఈ మాట ఎందుకంటే మళ్ళీ వీళ్ళందరూ అపార్థం చేసుకుంటారు, టీవీలో మీకు సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఆయన, లేకపోతే వీళ్ళు మామూలుగా కదా, ఒక మనిషి కింద పడితే 1000 సార్లు పడ్డట్టు చూపెడతారు. నేనేమంటున్నా అంటే బాబు, కేంద్రం లేదంటే నేను నాయన మళ్ళీ మీకు కేంద్రం ఉంది, కానీ రాష్ట్రానికి ఒక జియోగ్రాఫికల్ బౌండరీ ఉంటుంది, రాష్ట్రానికి ఒక సరిహద్దులు ఉంటాయి, రాష్ట్రానికి ఒక భౌగోళిక ఇది ఉంటుంది. కేంద్రం అంటే ఓవరాల్గా అల్టిమేట్గా అన్ని రాష్ట్రాలకు కలబోతేనే కేంద్రం, అంతేగాని వాళ్ళకంటూ ప్రత్యేకమైన ఇంటికి ఉండదు. కాబట్టి మీకు ఒక విషయం తెలవాలి, గత 6 సంవత్సరాలుగా లాస్ట్ 6 yearsలో తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రం నుండి పన్నుల రూపంలో, మనం పొద్దున్న లేస్తే వాడే బ్రష్ కానీ, పేస్ట్ కానీ, సబ్బు కానీ, ఉప్పు కానీ, పప్పు కానీ, ఆయిల్ కానీ, మనం ఏదైతే కొంటామో ఇళ్లలో, చింతపండు కానీ, ట్యాక్స్ కడతాం, ప్రతిదానికి ట్యాక్స్ కడతాం, జిఎస్టీ కడతాం, సిఎస్టీ కడతాం, ఎక్సైజ్ డ్యూటీ కడతాం, ఇన్కమ్ ట్యాక్స్ కడతాం. ఇవన్నీ కలిపితే కేంద్రానికి మనం ఇచ్చింది, తెలంగాణ ఇచ్చింది 2,72,000 కోట్లు, 2,72,000 crores. ప్లీజ్ మెమరైజ్ ఇట్. మరి వాళ్ళ నుంచి మనకి ఎంత వచ్చింది 6 ఏళ్లలో? 1,40,000 కోట్లు. అంటే రూపాయి పోతే ఆటానా ఎంతకు వచ్చింది. కానీ వాళ్ళు చెప్పే పోజులు ఎట్లుంటాయి? ఇక్కడికి వస్తారు ఆయన పెద్ద ఆయన అమిత్ షా గారు, हमने 1 लाख करोड़ दे दिया, किसने किसको दिया? हमने 2,75,000 करोड़ आपको दिया. आज मैं दावे के साथ कह सकता हूं, आज अगर आपके बीमारों